గౌరవనీయులైన కలెక్టర్ గారికి పోయిన నెల 11వ తారీఖు మేము అర్జీ పెట్టుకున్నామయ్యా. మాది నర్సరావుపేట కోటప్పకొండ రోడ్లోని వెంకటరెడ్డి కాలనీలో ఫస్ట్ బజార్లో మా ఇల్లు. నేను గత 2 సంవత్సరాల కిందట ఇల్లు కట్టుకున్నానయ్యా. నా ఇంటికి ఆనుకొని వేరే వాళ్ళు తులసి కోట పెట్టుకొని ఇంతకుముందు మున్సిపాలిటీ రోడ్డు మీద తులసి కోట కట్టుకొని గుడి పెట్టుకున్నారు. తరచు వస్తా దాన్ని ప్రతి విషయంలో దాన్ని పెంచుకుంటూ పోతూ ఇప్పుడు పెద్ద గుడి కట్టారయ్యా. అక్కడ క్షుద్ర పూజలు చేయటం, నిమ్మకాయలు పోయటం, చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు తీసుకొస్తున్నారా, అలాగే శంఖం ఊదటం, ఇలా ఇబ్బంది పెడుతున్నారా. ఇది ఏంది అని చెప్పి మేము మీకు పోయిన నెల అర్జీ పెట్టుకున్నామయ్యా. పెట్టుకున్న తర్వాత మన వాళ్ళకి కూడా చెప్పి వచ్చి అడిగితే వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ని బెదిరిస్తున్నారు. కోళ్ళను కోయటం, పొడేళ్లను కోయటం, గందరగోళమైన ఇట్లా చేస్తున్నారయ్యా. అదేందని అడిగితే మా అందరి మీదకి దాడికి వచ్చి మమ్మల్ని కొట్లాటకు వచ్చేసారయ్యా. కేసు కూడా 2 టౌన్లో కేసు కూడా మా మీద కేసు పెట్టారు. మేము సిఏ గారికి కూడా చెప్పుకున్నాం ఇలా జరిగింది. మా మనోభావాలు దెబ్బతింటున్నాయా. అమ్మవారు పూజ చేస్తా విపరీతమైన అసభ్యకరమైన బూతులు మాట్లాడుతున్నారు. ఆ తల్లిని తిట్టేది దుర్గమ్మ తల్లి, అందరూ పూజ చేస్తారు. ఆ తల్లిని ఎవరైనా పెడతారా? అసభ్యకరమైన మాట్లాడుతుంది ఆ తల్లిని. అసలు దుర్గమ్మనంటే ఇంకేమన్నా ఉందా? ఆ తల్లిని అంటే మాకెంత బాధగా ఉంటుంది. నువ్వు ఆ తల్లి పూజ చేస్తా, ఆ తల్లిని అసభ్యగా మాట్లాడుతున్నావే తల్లి. మా దగ్గర ఏమన్నా ఉందా? అడగటానికి నా చేజు కొట్టి అట్టే ఎరగ తీశారు, చేయలేక అడగటానికి పోయినందుకు గుల్ల కొట్టి మమ్మల్ని మళ్ళీ మా మీద కేసు పెట్టారయ్యా. మాకు ఏదైనా న్యాయం చేయండి అయ్యా. భయపడుతున్నాం మేము అక్కడ ఉండాలంటే. చిన్నబిడ్డలకి అందరికి 4 పిల్లలయ్యా. చిన్నబిడ్డలందరికీ జ్వరాలే, నిమ్మకాయలు దిష్టి తీసి ఇళ్లలో వేస్తున్నారయ్యా. మాకు న్యాయం చేయండి అయ్యా. పైగా అయ్యా మున్సిపాలిటీ రోడ్డు మీద 10 అడుగుల్లో గుడి కట్టించారు. బండి పోవటానికి కానీ వీలు రావటానికి లేదు. ఎంత ఇబ్బంది ఏదన్నా అంటే 15 మంది 20 మంది కుర్రోళ్ళని పిలుచుకొచ్చి గొడవకు వచ్చేస్తున్నారయ్యా మీదకి. భయంకరమైన భయంగా ఉంటుంది రాత్రిపూట తిరగాలన్నా. మా దగ్గర వీడియోలు ప్రతి ఒక్క ప్రూఫ్ ఉందయ్యా. తగు న్యాయం మాకు చేయమని చూడండి ఆమె ఎలా మాట్లాడుతుందో. కాయ కొట్టి గంట కొట్టి పిలుస్తుంది ఆ తల్లిని. ఎట్లా పిలవాలి నువ్వు? ఏ రకంగా పిలుస్తుంది? ఒక్కసారి చూడండి సార్, ఆ లైవ్ చూడండి. అసలు అట్లా పిలుస్తారు అమ్మని. లోకాలని ఇలా తల్లిని పట్టుకుని అంతలా మాట్లాడుతున్నామే. మాకు భయంగా ఉంది సార్. మీరే మాకు న్యాయం చేయాలి. ఏదేమైనా మా మనోభావాలు దెబ్బతింటున్నాయండి. భయంకరమైన బూతులు మేము చెప్పలేము. కూడా వినండి సార్. మేము ఆ లైవ్ డైరెక్ట్ కలెక్టర్ గారు మీకే వచ్చి చూపిస్తాము, అది మీరే చూడండి. ఎస్పీ గారికి మీకు ఇద్దరికి అర్జీ పెట్టుకున్నాం. నెల రోజులు అవుతుంది ఇంతవరకు. ఒకటి కమిషనర్ గారి దగ్గరికి కనీసం వారం నుంచి తిరుగుతున్నామయ్యా. కమిషనర్ గారు పట్టించుకోలేదు. 2 టౌన్లో కూడా కేసు ఉంది. దయచేసి మీరందరూ కలిసి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామయ్యా.